హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే ది ప్యారడైజ్ గ్లిమ్స్ ఈ గ్లిమ్స్ వచ్చి చాలా రోజులు అవుతుంది, 8 months అవుతుంది. బట్ నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే ముందు అన్నీ మిస్ అవ్వకూడదు కదా. సో అవన్నీ మిస్ కాకుండా ఖచ్చితంగా రికార్డ్ చేసి మన ఛానల్లో ఉండాలని కోరుకుంటున్నాను. అందుకని రికార్డ్ చేస్తున్నాను. నేను ఇప్పటికి వచ్చి గ్లిమ్స్ అయితే ఒక్కసారి చూశాను, బట్ నాకు బాగా గుర్తులేదు. బట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నాని గారికి దీంతో. సో ఖచ్చితంగా నా ఛానల్లో ఈ వీడియో కావాలనుకుంటున్నాను, అందుకని ఇది రికార్డ్ చేస్తున్నాను. ఇంకా ముందు వీడియోస్ కానీ ఏ వీడియోస్ అయినా మీకు కావాలి అనుకుంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏ వీడియోస్ కావాలో నాకు చెప్పండి, ఖచ్చితంగా నేను అవి చేస్తాను. ఫస్ట్ ట్రైలర్స్, టీజర్స్ సంథింగ్ ఏవైనా చేస్తాను. బట్ సాంగ్స్ మాత్రం కొంచెం అవాయిడ్ చేద్దాం, తర్వాత చేద్దాం. ఫస్ట్లో నాకు ఈ ట్రైలర్స్కి టైం సరిపోవట్లేదు, సో సాంగ్స్ చేసేంత మనకు టైం లేదు. సో ఫస్ట్ అయితే ఈ ట్రైలర్స్ చేస్తాను, టీజర్స్ చేస్తాను, మూవీ రివ్యూస్ ఇవన్నీ ఓకే. వీటిలో మీకు ఏం కావాలనుకున్నా నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రికార్డ్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా ప్యారడైస్ గ్లిమ్స్ అయితే చూసేద్దాం. రా ట్రూత్, రా లాంగ్వేజ్. చరిత్రలో అందరూ ఓకే, ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ దసరా. కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి భయంగా రాయలే. అవును, తిండికి మిరి గిది కడుపు మండిన కాకుల కథ. ఈ టైటిల్స్ చూస్తుంటే హిస్టరీలో టైటిల్స్ చూసినట్టు అనిపిస్తుంది. ఓకే, విష్ణు. అమ్మ రొమ్ములో పాలలేక రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ. న్యాచురల్ స్టార్ నాని. నిజంగా ఈ టైటిల్స్ మాత్రం చాలా బాగా వచ్చింది, నిజంగా బాగా నచ్చింది. మొత్తం జాతిల జోష్ తెచ్చిండు. అనిరుద్ ముసిగల్ అనిపించుకున్న కాకులు తల్వార్లు పట్టినాయి. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే లెవెల్ అసలు, నిజంగా. ఒక నంజా కొడుకు కథ. ఓకే, సెన్సార్ లేదా? శ్రీకాంత్ తోడేలా సినిమా లుక్స్ మాత్రం అద్దరిపోయి, నిజంగా. నాయకుడైన కథ. నీ అమ్మ బాబాయ్, లాస్ట్లో మాత్రం వేరే లెవెల్ అసలు. చార్మినార్ అది. ఓకే, ఇది బ్యాక్ మూవీ అనుకుంటా అయితే. అప్పుడులో చార్మినార్ 26 March 26. సో మార్చ్ వచ్చేస్తుంది కదా, ఇప్పటి వరకు వీళ్ళు గ్లిమ్స్తోనే ఎందుకు ఉండిపోయారో అర్థం అవ్వలేదు నాకు. ఒక సాంగ్ కానీ టీజర్ కానీ ఏం రిలీజ్ చేయలేదు, పోస్టర్స్ కూడా. సో ఆల్రెడీ మనకి నవంబర్ అయిపోయి డిసెంబర్ వచ్చేస్తుంది. సో ఈలోపే రావాలి కదా అని నేను చూస్తున్నాను. ఏమో డిసెంబర్లో ఏమైనా రిలీజ్ చేస్తారేమో, చూద్దాం. నాని గారిది గ్లిమ్స్ మాత్రం నిజంగా సూపర్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. అందులో మాత్రం గుడ్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అనిరుద్ గారు ఇంక చెప్పక్కర్లేదు, మనకు తెలిసిందే కదా అనిరుద్ గారి గురించి. ఆయన నాని గారు లుక్స్ చూపించుంటే బాగున్నాను. బ్యాక్ సైడ్ నుంచి చూపించారు, ఫ్రంట్ సైడ్ నుంచి ఇంకా లుక్స్ చూపించలేదు. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇది మాత్రం. చూద్దాం ఇది ఎలా అనిపిస్తుంది. దసరా కాబట్టి ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ దసరా అని ముందే చెప్పారు. సో దసరా నాకు ఓకే అనిపిస్తుంది, అంతగా నచ్చలేదు. బట్ అందులో ఆయన యాక్టింగ్ కానీ మొత్తం చుట్టూ ఉన్న లొకేషన్స్ కానీ నాకు చాలా బాగా ఇష్టం. స్టోరీ కూడా బాగా నచ్చింది. బట్ ఎక్కడో స్క్రీన్ ప్రెసెన్స్ కొంచెం లో అయిందని నాకు అనిపిస్తుంది ఆ మూవీలో. ఇందులో ఎందుకు ఎక్కువ ఉందని అనిపిస్తుంది నాకు అందులో. చూద్దాం, ఇది కూడా బాగుండాలని కోరుకుందాం. ఈ రివ్యూ కూడా మన ఛానల్లో ఖచ్చితంగా వస్తుంది రిలీజ్ అప్పుడు. అండ్ మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.